సాని ద ప మ గ రి. అయినా ఇప్పుడు దీనిలో చూస్తుంటే 72 మేళకర్తాలను ఉంది. 72 మేళకర్తాకుని ఆరోహణం అవరోహణం సరిగమ పనిస సానిద పమగరిసా. నేను ఆ రోజు చెప్తేనే ఏమి నేను చెప్పేదాన్ని రిపీట్ చేయాలి. సజ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం, సప్తస్వరాలు 7 స్వరమైంది. ఈ ఇట్లా సజ్జమం పంచమం ఏమి వికృతి స్వరాలు. వికృతి అంటే ఏ విధమైన ఏమి ప్రతి ఒక్కొక్క స్వరం ఏ విధమైన భేదం లేకుండా ఉంది. మిగతా రిగమదని రిషభగాంధార మధ్యమ దైవత నిషాదాలు భేదం కద్దు. దాని నుంచి దాని ప్రకృతి స్వరాలు ఉంటాయి. సజ్జమం పంచమం ప్రకృతి స్వరాలు, రిషభగాంధార మధ్యమ దైవత నిషాదాలు వికృతి స్వరాలు. దీంట్లో రిషభం శుద్ధ రిషభం రీ1 అంటాం. చతుశ్రుతి రిషభం రీ2. నెక్స్ట్ రీ2 ఇది సాధారణ గాంధారం గా1. అంతర గాంధారం గా2. శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం. ఇది చతుర్శ్రుతి దైవతం. కైశకి నిషాదం కాకలి నిషాదం. ఇది 7 స్వరాలు సప్తస్వరాలు. ఈ వికృతి ప్రకృతి భేదంలో ఇది ఏమైంది 12 స్వరముగా వచ్చింది. ఈ 12 స్వరాల రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 పా దా1 దా2 నీ1 రిషభ గాంధారము తన లోపల భేదమయ్యి కలుస్తుంది. రీ1 గా1తో ఒక ఇది వగైరా, రీ2 గా1తో 2 రీ1 గా2తో 1, రీ2 గా2తో ఇంకొకటి. సో 4 భేదాలైంది. ఈ 4 భేదం ఇలాగనే దైవతము నిషాదాల దా1 నీ1 దా1 నీ2 దా2 నీ1 దా2 నీ2. ఇది ఒక 4. ఈ 4 16 అయింది. ఈ 16గా పెరిగింది. శుద్ధ మధ్యమంలో ఒక అంత, ప్రతి మధ్యమం ఇంకొకటి. ఇప్పుడు 16 32 స్వరాలు రాగాలైంది. ఇది తల్లి రాగం. కానీ రీ1 విత్ గా1 రీ1 విత్ గా2 అయింది కదా, రీ1 విత్ రీ2 అవలేదే. అప్పుడు వెంకటమ్మకి ఆయన ఏం చేస్తున్నారంటే రీ1 రీ2ని గాంధార వగైరా ఒక తగ్గిన స్వరం పెట్టినారు. గా1ని రీ ఒక వగైరాల ఎక్కువ స్వరం పెట్టినారు. అప్పుడు ఏమైందంటే రీ1 రీ2 గా1 వచ్చి రీ3. ఇప్పుడు ఇది గా1 గా2 గా3 ఇలాగనే దా1 దా2 దా3. ఇప్పుడు 3 3 6 వచ్చింది. ఈ 3 3 6 ఇక్కడ వచ్చింది, అక్కడ 6 6 6 36 భేదాలు వచ్చింది. ఈ 36 వగేరాల తల్లి రాగమైంది. ఇది శుద్ధ మధ్యముని పొందిందంటే శుద్ధ మధ్యమ రాగము, ప్రతి మధ్యమాన్ని పొందిందంటే ప్రతి మధ్యమ రాగం. 36 36 72 మేళకర్తాలు అయింది. కర్తారాగం అటంటే తల్లి రాగం. కర్తారాగం జనకరాగం జన్యరాగం. జన్యరాగం కర్తారాగం జనకరాగం అంటే తల్లి రాగం. జన్యరాగం ఉంటే దీనికి పుట్టిన రాగాలు. దీని గురించి పై క్లాస్లో ఇంకొకసారి చూస్తాం. ఇప్పుడు శంకరాభరణం.